ఏలూరు నగరానికి చెందిన సిఆర్పీఎఫ్ జవాన్ బయ్యారపు ప్రసాద్ విధి నిర్వహణలో ఉండగానే మరణించడం అత్యంత బాధాకరమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. దేశ సేవలో తన ప్రాణాలను అర్పించిన వీర జవాన్ సేవలను తరతరాలకు గుర్తుండేలా ఆయన స్మారకార్థం ఏర్పాటు చేసిన స్తూపాన్ని శనివారపేట ప్రాంతంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ దేశ సరిహద్దుల భద్రత కోసం నిరంతరం శ్రమించే సాయుధ దళాల సిబ్బంది సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. దేశాన్ని కాపాడే బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన బయ్యారపు ప్రసాద్ త్యాగం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బయ్యారపు ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకార్థం స్మారక స్తూపం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి కోరగా వెంటనే స్పందించి అవసరమైన అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ స్తూపం ద్వారా ఆయన చేసిన సేవలు ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. దేశ భద్రత కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల త్యాగాలను ఎప్పటికీ మరవరాదని, వారి కుటుంబాలకు సమాజం అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్, 3 టౌన్ సిఐ కోటేశ్వరరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు కడియాల విజయలక్ష్మి, పూజారి నిరంజన్, బయ్యారపు స్వర్ణలత, అఖిల, ప్రసన్న, శ్వేత, అధికారులు, కుటుంబ సభ్యులు, సిఆర్పీఎఫ్ జవాన్ అభిమానులు, పలువురు ప్రజలు పాల్గొని బయ్యారపు ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బయ్యారపు ప్రసాద్ గారు ఆయనకి గుర్తుగా చిరస్మరణీయంగా మన ఏలూరు వాసి కాశ్మీర్ లో ఎక్కడో ప్రజలను రక్షిస్తూ తన ప్రాణాలను వదిలినదని దానికి గుర్తుగా ఉండాలి అని వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగినప్పుడు వెంటనే నా మనసు చెల్లించి తప్పనిసరిగా 23 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నామండి, ఒక గుర్తుగా మా నాన్నగారు గుర్తుగా కనీసం స్తూపం కట్టుకోవడానికి ఇబ్బందికరంగా ఉందన్నారు. ఇది పార్టీలకు అతీతంగా ఏదైతే ఒక దేశం కోసం, ఒక దేశ రక్షణ కోసం, దేశంలో ఉన్న ప్రజలను రక్షించడం కోసం ఆ ప్రసాద్ వీరమరణం పొందారో ఆయన జన్మ ధన్యమైంది. ఈ కుటుంబీకులకు చిరస్థాయిగా ఆ గుర్తింపు అనేది ఉంటారు. అందరికీ రాదు, ఒక విధంగా అతను వీరమరణం పొందినా అది అతను అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అటువంటి అవకాశం అందరికీ రాదు. అది చాలా అరుదైన విషయం. దేశం కోసం, దేశ ప్రజల కోసం చనిపోవడం అనేది చిరస్థాయిగా ప్రజల్లో. ఎందుకనంటే దేశవ్యాప్తంగా గుర్తుండిపోయే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మేము రాజకీయ నాయకులుగా పదవులు చేసి సాధించవచ్చు, కానీ దేశం కోసం రక్షణ దేశం మొత్తం ఏదైతే బయ్యారు ప్రసాద్ కీర్తి గుర్తుండిపోతాం ఆ విషయంలో ఏలూరులోనే ఉండి ఆ వ్యక్తిని కనీసం తెలియపరచలేని పరిస్థితిలో ఉందన్నప్పుడు నేను దాన్ని పెట్టుకోవడానికి ఒప్పుకోవడం జరిగింది. డెఫినెట్ గా ఏదైతే ఇది అందరికీ కూడా ఏదో ఒకరికి సంబంధించిన విషయం కాదు, నా పేరు కూడా దాని మీద వేయిద్దన్నాను, కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చాక చూశాను మరి వేసేశారు. ఎందుకంటే నేను అందరికీ నచ్చకపోవచ్చు, కానీ స్తూపం అనేది ప్రసాద్ అనేది దేశాన్ని మొత్తానికి రక్షించగలిగే వ్యక్తి గుర్తుంచుకునేటట్టుగా కుటుంబంలో కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, అందరూ కూడా అంకిత భావంతో ఒప్పుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రసాద్ అనే వ్యక్తి ఏలూరు వ్యక్తి డెఫినెట్ గా చిరస్థాయిగా మన గుండెల్లో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ స్తూపం ఎవరిదనేది శనివారపేట వస్తే చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద్ గుర్తు రావాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. Bhairappa Prasad, who has been appointed in CRPF during 1993, 12/4/1993, and he died in an encounter operation at Srinagar on 12/5/2003. And from there onwards, the children have been taken care by the family of that lady wife, and CRP is also supporting them. And the supreme sacrifice given by Bhairappa Prasad will not be forgotten, and it will be remembered for always, and the family is taking care of his pride. And I am also very proud to be a part of this function, though I cannot speak Telugu. I am from Tamil Nadu. Okay, so thank you. Jai Hind and Bhairappa Prasad Jai Hind. మాకు అన్ని పండుగలు కాదు, ఈ రోజు మాకు మా జీవితానికి తృప్తినిచ్చే పండుగ ఇది. మాకు ఇది మా కుటుంబానికి కానీ మా గ్రామానికి కానీ మెయిన్ ఇప్పుడు వచ్చిన పోలీసు వారు కూడా వాళ్ళ వెంటనే నేను చాలా లేట్గా ఇచ్చాను కార్డు, వాళ్ళు కూడా గౌరవించి వెంటనే అందరికన్నా ముందు వచ్చి కూర్చున్నారు. పోలీసు వారు కూడా వాళ్ళకు కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ట్రాఫిక్ వారికి, అంకుల్ వాళ్ళందరికీ, సిఆర్పిఎఫ్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన అంకుల్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇంకోటి మెయిన్ చెప్పాలంటే మా ఎమ్మెల్యే సార్, ఆయన వల్ల ఇదంతా ఆయన గుర్తించారు. ఆయన దేశం ఒక ప్రాణాలు అర్పించిన విధానాన్ని ఆయన గుర్తించి వెంటనే దాన్ని ప్రారంభించమని చెప్పారు. ఆయన నిండు కృతజ్ఞతలు మా ఫ్యామిలీ తరఫున, మా గ్రామం తరఫున,
మరి ఈ ఫోటోగ్రాఫర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు చాలా ధన్యవాదాలు.